సోలోగా చేసిన కొన్ని వీడియోస్కి మీమ్ పేజెస్కి కంటెంట్ కూడా వెళ్ళింది. అంటే చాలా ఎవరబ్బా మహేష్ బాబులా ఉన్నాడు కదా అమ్మాయిలు పెట్టడం అండ్ ఇలాంటివి ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది పర్లేదు మీ ఇన్స్టాలో. పర్లేదు కాదు ఫాలోవర్స్లో బాయ్ దానికన్నా ఎక్కువగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. ఏమని డిఎమ్స్ చేస్తుంటారు? అంటే ఎక్కువ చూడండి, అప్పుడప్పుడు చూసిన వాటిలో వెల్ విషర్స్ గానే చెప్తారు, మీరు బాగా చేస్తున్నారు, యూ హ్యావ్ గ్రేట్ కెరియర్, ఇలాగే చెయ్యండి అండ్ రిప్లైస్ ఇవ్వమని అడుగుతారు. మెయిన్ వెల్ విషర్స్ గానే చేస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ప్రపోజల్స్ వస్తాయి. ప్రపోజల్స్ అంటే వాళ్ళ ఫీలింగ్ చెప్తారు, అది ప్రపోజ్ అన్నను. ఓకే, ఏమని చెప్తుంటారు? వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు? చెప్తారు లైక్ మీరు క్యూట్గా ఉన్నారు అండ్ యూ హ్యావ్ గుడ్ టాలెంట్, మీరు ఇండస్ట్రీలో ట్రై చేయండి, లేకపోతే ఆ సాంగ్ చేయండి, ఈ సాంగ్ చేయండి అని. కాంప్లిమెంట్స్ ఏమి ఇస్తుంటారు? మెయిన్లీ క్యూట్, ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి చెప్తారు. మాకు అదే కావాలి, అదే లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ లో చూడమంటారా? కామెంట్స్ లోనా? కమెంట్స్ లో, లేదంటే ఎదురుగా ఫోన్ ఉంటే ఫోన్ ఇస్తే మేమే చూసుకుంటాం డిఎం లో. బట్ యా గుడ్ వేలోనే వస్తాయి మోస్ట్లీ, మంచిగానే ఉంది. సో ముగ్గురులో నాకు ఈ షర్ట్ కావాలి, ఆ షర్ట్, ఈ షర్ట్లని మనుషుల్ని పంచుకోవడం ఏంటి? నేను ఫస్ట్ టైం చూసాను ఇన్స్టాగ్రామ్ లో. అది మేము అన్ఎక్స్పెక్టెడ్ గానే చేసాం. అంటే కలర్ కాంబినేషన్ మేము అనుకోనేమి ఈ కలర్ వేసుకుందాం అనుకోలే. సో ముగ్గురం ఆ రోజు ర్యాండమ్లీ 3 డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం. ఆ డిఫరెంట్ కలర్సే కాన్సెప్టే బాగా హిట్ అయింది. ఈ కలర్ వాళ్ళందరూ కోరుకున్నప్పటికీ ఏ కలర్కి ఎక్కువ వచ్చాయి ఓట్స్? అది తెలియదు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరికి వచ్చేది. సో ఒకసారి జగదీష్, ఒకసారి గిరీష్, మేబీ నాకు ఒకసారి వచ్చి ఉండొచ్చు. ముగ్గురికి ముగ్గురు కాంపిటేటర్స్ అయిపోతున్నారు అయితే. యా అంతేగా. సో మీరు ముగ్గురు ఉండేటప్పుడు ఈ కలర్స్ గురించి, లేకపోతే ఈ కలర్ షర్ట్ కావాలాగా మీ ముగ్గురు ఏం మాట్లాడుకునే కామన్ డిస్కషన్ ఏంటి? మెయిన్ ఏంటంటే, అరే గిరీష్ గాడు కావాలని జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నాడు. అయ్యయ్యో. లేదంటే జగదీష్, అరే వీడు కావాలని మనకి అది వేసుకురామని చెప్పి వీడు మంచి డ్రెస్సెస్ వేసుకొస్తున్నాడు. బట్ బాగుంటది, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ. ఈ కన్వర్సేషన్ మీరు ముగ్గురు మాట్లాడుకునే వాళ్ళ? ఆ వీడియో చూసిన తర్వాత మీ ముగ్గురు రియాక్షన్ ఏంటి? అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. యా భలే ఉందిరా ఇది అన్నట్టు గిరీష్ అన్నాడు. ఇంకా జగదీష్ అయితే టూ హ్యాపీ. అంటే ముగ్గురు కలిసి చేద్దాం అన్నది వాడి ఐడియానే. సో వాడికి చాలా బాగా అనిపించింది అనమాట. సో తర్వాత 3 days కూడా వదలలేదు, రండి 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 అని ఫోన్ చేసి రీల్స్ చేయించాడు జగదీషా. సో మీ ముగ్గురులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ జగదీష్ రీల్స్ చేయడానికి. సూపర్. అండ్ మీకు దాని నుంచి మంచి బజ్జే వచ్చింది కదా, ప్లస్ అయింది కానీ నెగటివిటీ ఏం లేదు. పాజిటివ్ గానే ఉంది. సాంగ్ సెలెక్షన్స్ ఎలా చేసుకుంటారు? అది ర్యాండమ్, ఒక్కొక్క రోజు నేను చెప్తాను, ఒక్కొక్క రోజు జగదీష్ చెప్తాడు, ఒక్కొక్క రోజు గిరీష్ చెప్తాడు. అది మోస్ట్ ర్యాండమ్ అన్నమాట. ఇంకా డ్యాన్స్ వచ్చేటప్పటికి సోలో ఎవరి కాలం చేసుకుంటాం. బట్ ట్రైయో స్టెప్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ గిరీష్ చెప్తాడు. మోస్ట్లీ రేర్గా నేను జగదీష్ కూడా చెప్తాం. బట్ గిరీష్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి మేము తన సజెషన్స్ తీసుకుంటాం. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ముగ్గురి డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీ ముగ్గురు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. జగదీష్ గారి డాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇద్దరితో సంబంధం ఉండదు అతని డాన్స్, కొంచెం 1 second స్లో ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎన్ని ఫ్యాన్ పేజెస్ వచ్చాయి అది తెలియదు, బట్ చాలా ఫ్యాన్ పేజెస్ వచ్చాయి ఆ టైంలో మీ ముగ్గురు దానికి. ఎందుకు ఇప్పుడు స్లో అయింది? మీరు అగ్ని పరీక్ష మళ్ళీ ఒకటి 1 month నేను మా ఫాదర్ దగ్గర ఉన్నా, సో దానివల్ల చేయడం అవ్వలా. ఇంక తర్వాత ఏ అగ్ని పరీక్ష, సో 2 months నుంచి చేయట్లా. సోలో బాగుందా, అమ్మాయిలతో చేయడం బాగుందా? ఇలా ముగ్గురు అబ్బాయిలు కలిసి చేయడం బాగుందా? ఇప్పుడు ఒక్కొక్కరు అమ్మాయిలతో చేయడం స్టార్ట్ చేశారు కదా. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రయో బాగుండే, ఎందుకంటే రీచ్ బాగుండే. అండ్ ఒక గ్యాంగ్ వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో లాగా ఎలివేట్ చేసుకోవడం, ట్రయస్ గుడ్. అండ్ సోలోగా కూడా కొన్ని బాగుంటాయి. ఫ్లర్ట్ చేస్తారు. నేనా
నేను అస్సలు ఫ్లర్ట్ చేయను. అది కూడా నవ్వారు అంటే లేదు, జనరల్లీ మేబీ జనాలు అలా అనుకుంటారు కానీ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫ్లర్టింగ్ అనమాట. అంతే. ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను తప్పితే. ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నా అలా చెప్తాను తప్పితే ఫ్లర్ట్ చేయరు. ఫ్లర్ట్ నేను లేదు, నేర్చుకోవాలి. ఇది 23rd floor ఎలా కూడా అసలు లేదు, సీరియస్లీ నేను ఫ్లర్టింగ్ తక్కువ. ఇప్పుడు నచ్చితే నేను చూసి ఎంజాయ్ చేస్తా, ఫ్లర్టింగ్ అంటే తక్కువ. ఓకే. అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఎలా ఫ్లర్ట్ చేస్తారు అంటే ఇది ఫ్లర్టింగ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంటది కదా, సో అలా ఎలా? పికప్ లైన్స్ చెప్తారు కొంతమంది. చెప్తే మాకు తెలుస్తుంది కదా, అంటే పికప్ లైన్స్ అంటే ఓకే అన్నట్టు కాదు, కొంచెం అదే ఏమంటారు, ఆర్ యూ అండ్ ఆక్సిజన్ అంటారు. ఏ అంటే బికాస్ ఐఎమ్ డైయింగ్ విత్ యాక్టివ్ అంటారు. బాగానే వస్తున్నాయి అయితే. వస్తాయి అట్లా, బట్ వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ గేమ్ వెళ్ళరు, మాట్లాడతారు. ఏంటబ్బే ఎంత ఇన్నోసెంట్లో ఉన్నా అంటారు. నేను ఐఎమ్ నాట్, నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్లో. సూపర్. అండ్ మీకు అంటే లైక్ ఆర్టిస్ట్, యాక్టర్ అవ్వాలనే ఉంది. మీరు చూసిన ఈ యాక్టింగ్ జర్నీలో చాలా స్ట్రాంగ్గా బాధ అనిపించిన కొన్ని థింగ్స్? బాధ అంటే అంటే టూ మచ్ సాడ్నెస్ ఏం లేదు, బట్ ఈ సీరియల్ ఎప్పుడైతే 6 months వెయిట్ చేసి రీప్లేస్ చేశారో అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అరే ఏంట్రా, అదేదో ముందే చెప్తే నేను ఆ 6 monthsలో వేరే చేసుకుందాను కదా. పైగా 6 months కూడా 6 months అని చెప్పలా, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, అలా 6 months తర్వాత మీరు చిన్నగా కనిపిస్తున్నారండి. చిన్నగా ఆల్రెడీ ఆడిషన్ తీసుకున్నారు, స్క్రీన్ టెస్ట్ అయ్యింది, ఇవన్నీ అయినాయి. అప్పుడే చెప్పొచ్చు కదా, 6 months నన్ను వెయిట్ చేయించి. సో అప్పుడు ఎట్లా ఉంటుందంటే 6 months నేను చాలా తక్కువ ప్రాజెక్ట్స్ చేసాను. ఇంకా చెప్పాలంటే ఏం చేయలే. అప్పుడు నేను ఆబ్వియస్లీ ఏం చేయలేదంటే ఎట్లా ఉంటుంది, ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు ఈ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాడిని, లేదంటే యాడ్ షూట్స్ హాఫ్ డే 1 day అవి చేసేవాడిని. బట్ మన వెబ్ సిరీస్ కానీ ఏమేమి చేయాలంటే వాళ్ళకి ఎక్కువ డేస్ అవ్వాలి. అండ్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఫస్ట్ వచ్చిన తర్వాత, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. ఈ ఆడిషన్స్ ఏమన్నా కాస్టింగ్ కాల్స్ వస్తే వాటికి అప్లై చేసేవాడిని. సో నాకు సీరియల్ వస్తే ఆ మేనేజర్తో మాట్లాడేవాడిని, అని ఇలాగా వచ్చింది, ఇలా చేసుకోవచ్చు అంటే తను వద్దనేవాడు. మనకి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ నీకు డేట్స్ ఇబ్బంది పడిపోతుంది. అండ్ దానివల్ల అంటే ఫస్ట్ థింగ్ ఒకరి మీద డిపెండ్ అయి మనం ఎదిగితే ఆబ్వియస్లీ అది ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా నాకేముందంటే నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎదిగాను. ఆ ఏజ్లో అట్లా అనుకునేవాడిని, లైక్ 2-3 years బిఫోర్ కొంచెం అట్లా ఉండేది మెంటాలిటీ, వద్దు ఎవరి మీద వద్దు. కొన్ని ఉంటాయి కదా, కొంతమంది పుట్టుకమని నోరు వదిలేస్తారు. ఎలా అంటే నా వల్ల వచ్చాడే పైకి, లేకపోతే వాడికి అంత సీన్ లేదు. సో గమ్ముని ఇలాంటి మాటలు ఎవరైనా అంటారేమోనని కంప్లీట్లీ నేను కష్టపడి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అప్ టు నౌ అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. అండ్ నౌ కొంచెం నేను అడగకపోయినా చాలామంది అడుగుతున్నారు, పుష్ చేస్తున్నారు, ఈవెన్ వెల్ విషర్స్, ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ. చాలా బాగుంది, ఇప్పుడు బాగుంది. ఆఫ్టర్ అగ్ని పరీక్ష రిలీజ్ వీడియోస్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలా అడుగుతున్నారు అంటే లైక్ ఏమైనా ప్రమోషన్స్ రావడం కానివ్వచ్చు, లేదు అంటే ఫిలిమ్స్ కానీ లేకపోతే సీరియల్స్లో ఆపర్చునిటీస్ రావడం కానీ ఏమైనా వచ్చాయా? సీరియల్స్ రీసెంట్లీ కూడా వచ్చినాయి, ఒక 2-3, అంటే అగ్ని పరీక్షకు ముందు కూడా. బట్ నేను సీరియల్స్లో కాకుండా ఫస్ట్ సినిమా ట్రై చేద్దామని ఒకటి అనుకుంటున్నమాట. ఎందుకంటే సీరియల్స్లోకి వెళ్తే మళ్ళీ డేట్స్ వాళ్ళకి కన్ఫామ్గా కమిట్ అయి ఉండాలి. నాకు ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టం, రీసెంట్లీ హనుమాన్. సో ఆ టైప్ మూవీస్ ఏమైనా ఆపర్చునిటీ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. సలార్, కేజీఎఫ్, ఏ క్యారెక్టర్ వచ్చినా పర్లా, బట్ యాక్షన్ అడ్వెంచర్ అందులో ఉంటే బాగుంటుంది. సో ఆ టైంలో మనం సీరియల్స్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ నేను కూడా యూట్యూబ్ సైడ్ ఈ ఛాలెంజెస్, పబ్లిక్తో ఇంటరాక్షన్స్ అయ్యి వాళ్ళకంటూ గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్ మనీ లాంటివి, గిఫ్ట్ లాంటివి పెట్టి
సో నేను ఎదగడంతో పాటు వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, బాగుంటుంది, ఒక ఫ్యామిలీలో ఉంటారు అని అది ట్రై చేస్తున్నా అన్నమాట. సో మొత్తానికి ఫైనల్గా చాలా తెలుసుకున్నాం ఈరోజు పవన్ గురించి. పవన్ ఒక్క ఇదే కాదు కానీ మల్టీ టాలెంటెడ్ ఉంది, ఏదైనా చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ అనేది కాకుండా ఒక బెస్ట్ ది బిగ్ ఫిలిమ్స్లో ఎలాంటి మంచి గుడ్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడం సూపర్. చాలా మంది హీరో 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 అని స్టాండ్ అయి ఉంటారు, బట్ గుడ్ ఫిలిమ్స్కి ఒక మంచి క్యారెక్టర్ చేసినా కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో పవన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, పేరెంట్స్ అగ్ని పరీక్షలో చూసిన తర్వాత పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చెప్తున్నారు, యూజువల్లీ మాట్లాడతావు కదా, అక్కడ ఏం మాట్లాడలే అని అడిగారు.